విప్లవోద్యమం మీద దాడులు కొనసాగిస్తే ఆ దాడులలో కొంతమంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. అయినా సరే కామ్రేడ్ జెన్సారు ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో మొత్తం ఉన్నటువంటి ఉద్యమాన్నంతా చైతన్యపరిచి కార్యకర్తలకంతా ధైర్యాన్ని నెలకొల్పి, అరే భూస్వామివాడ, నీ వెనక గుండాలు ఉండొచ్చు, నీ వెనక ఆయుధాలు ఉండొచ్చు, మా వెనక ధైర్య సాహసాలు ఉన్నాయి, మా వెనక ఆయుధాలు లేకపోయినా ఈ మట్టి మనుషులైనటువంటి ఈ రైతులు కూలీలైనటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కరు ఆయుధాలుగా మారుతారని చెప్పి తిరిగి ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే ఉద్యమాన్ని వెనక్కి కొట్టాలని చెప్పి విప్లవ రాజకీయాల్ని లేకుండా నిర్మూలించాలని చెప్పి ప్రయత్నించారో అట్లాంటి వాళ్ళని తిప్పికొట్టడంలో మంచి నైపుణ్యత కలిగినటువంటి మంచి ధైర్యశాలిగా ఉపయోగపడ్డటువంటి పనిచేసినటువంటి వాడు కామ్రేడ్ జెన్సారు. ఎవరైతే దాడులు కొనసాగించారో ఆ దాడులు కొనసాగినటువంటి భూస్వాముల మీద తిరిగి దాడుల్ని కొనసాగించడం అనేటువంటిది, తిరిగి ఆ దాడుల్ని తిప్పికొట్టడం అనేటువంటి జరిగింది. ఆ దాడులు కొనసాగించిన తర్వాత జెన్సార్ అంటే ఎవరు భయపడ్డారు? మాకు తిరిగే లేదనుకున్నటువంటి భూస్వాములు గజ గజ వణికిపోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరిచేటువంటి విధంగా ధైర్యాన్ని ప్రదర్శించాడు, విప్లవ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అట్లాగే తిరిగి ఎట్లాంటి దెబ్బ కొట్టాలి శత్రువుని అనేటువంటి దాంట్లో మంచి నైపుణ్యతోటి వివరించి భూస్వాముల గుండెలలో రైళ్లు పరిగెత్తించేటువంటి విధంగా భూస్వాములు జెన్సారు పేరింటనే, ఆయన నీడను చూస్తేనే గజ గజ వణికిపోయేటువంటి విధంగా తన పోరాట పట్టిమని కొనసాగించినటువంటి ఒక పోరాట యోధుడైన ఆ తర్వాత తిరిగి ఈ విప్లవోద్యమంలో 1982లో ఆ ఘటన తర్వాత వచ్చిన కేసులతోటి రహస్య జీవితాన్ని గడపటం అనేటువంటిది కొనసాగింది. ఆ రహస్య జీవితం 14 సంవత్సరాలు కొనసాగించాడు. రహస్య జీవితంలోకి వెళ్ళేటప్పటికల్లా సిపిఎంఎల్ నూడమక్కరసి పూర్తికాలం కార్యకర్త ఇంకా అప్పటికి మారలేదు. తన తల్లి చనిపోయి ఉన్నది, తన తండ్రి వృద్ధాప్యం, తన కుటుంబం తన మీదనే ఆధారపడి తను పనిచేస్తేనే జీవించేటువంటి ఒక స్థితి. ఆ క్రమంలోనే తనకి పెళ్ళైనటువంటి ఒక పరిస్థితి. ఇక తన మీదనే ఆధారపడి జీవించేటువంటి ఒక స్థితిలో కుటుంబం గురించి ఆలోచించలే, పిల్లల గురించి ఆలోచించలే. ఎవరి గురించి ఆలోచించాడు? ఇక్కడ ప్రజల గురించి ఆలోచించాడు. ఇక్కడ భూస్వాములు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమ పోరాటం గురించి ఆలోచించాడు. అట్లా ఆలోచించి తను ఏమెంచుకున్నాడంటే ఈ పీడిత ప్రజల కోసం పనిచేయటమే లక్ష్యంగా ఎంచుకొని అత్యంత రహస్య జీవితాన్ని గడపటేందుకు కఠోరమైనటువంటి ఇబ్బందులు కలిగినటువంటి విధానాన్ని ఎంచుకొని కుటుంబాన్ని, సంసారాన్ని, పిల్లల్ని, పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు. మరి వీళ్ళు ఎలా జీవిస్తారనేటువంటి విషయం గురించి ఆలోచించకుండా ఈ పీడిత ప్రజల కోసం, వీళ్ళ విముక్తి కోసం, వీళ్ళ సమస్యల పరిష్కారం కోసమే ఆలోచించి ఇల్లు వదిలిపెట్టి విప్లవోద్యమ రహస్య జీవితంలో గడిపాడు. ఆ రహస్య జీవితం గడుపుతున్నటువంటి కాలం ఏదో ఇప్పుడు సాధారణ పరిస్థితి కాదు. ఆనాడు రహస్యం అంటే దొరికితే కాల్చివేతే, కనపడితే బూటకు ఎన్కౌంటర్లే. అట్లాంటి స్థితి ఒకనాడు ఇక్కడ ఎమర్జెన్సీ కాలం కొనసాగినట్టుగా ఇక్కడ నిర్బంధం కొనసాగుతున్నటువంటి ఒక పరిస్థితి. అట్లాంటి స్థితిలో రహస్యంలోకి వెళ్ళాడు. రహస్య జీవితం గడుపుతూనే ఇక్కడనే మన ప్రాంతంలోనే, మన ఈ సూర్యాపేట గడ్డలోనే 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బస్ డిపోగా కొనసాగుతున్నటువంటి దాని దగ్గర అనుకోకుండా కాకతాళీయంగా అరెస్టు కావటం అనేటువంటిది జరిగింది. ఆ అరెస్టు తర్వాత పోలీసులు చిత్రహింసలకి గురి చేశారు. ఆ చిత్రహింసలలో రహస్యాలు చెప్పమన్నారు. నీతోటి ఉన్నటువంటి తప్పించుకొని పోయినటువంటి కుమార్ గురించి అడిగారు. నీకు నాయకుడిగా కొనసాగుతున్నటువంటి కోటి సూర్య గారు ఎక్కడున్నాడో చెప్పమనేటువంటిది అడిగారు. అనేక రహస్యాల్ని బయట పెట్టమని చెప్పి
చిత్ర హింసలకి గురి చేసిన అరే ప్రభుత్వం వాడా, అరే పోలీసోడా, అరే రాజ్యం వాడా, నీ ముంగట నేను తలదించను, రక్తమైన చిందిస్తా, ప్రాణాలైనా అర్పిస్తా, నేనెంచుకున్న రాజకీయ పందా నుంచి ఒక్క ముక్క కూడా బయటికి చెప్పనంటే చెప్పను కాక అని చెప్పి ఏమన్నాడు? ప్రభుత్వం ముందు పోలీసులకి సవాలుగా నిలబడ్డాడు. అట్లా నిలబడ్డాడు కాబట్టి ఇంతకుముందు పిఎస్ గారు చెప్పినట్టుగా ప్రజలలో తలలోని నాలుకలాగా నీటిలోని చేపలాగా ఉన్నాడు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే తెల్లారి పోలీసుల్ని, ప్రభుత్వాన్ని, స్టేషన్లని లెక్క చేయకుండా గ్రామాల నుంచి చీమల దండులాగా తండాలుగా సూర్యాపేట గడ్డ మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ల ముందు మా నాయకుల్ని కోర్టుకు అప్పగిస్తావా లేకపోతే విడుదల చేస్తావా అనేటువంటి చెప్పి ప్రజానికం వందలాది మంది, వేలాది మంది ఇక్కడ ధర్నాలు చేస్తే స్టేషన్ ముందు అటకాయించి కూస్తుంటే ప్రభుత్వం ఏదో చేద్దాం అనుకున్నటువంటిది ఏమీ చేయలేక తిరిగి కోర్టుకి అప్పగించేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు అరెస్ట్ చేస్తే నెలల తరబడి ఎక్కడున్నారో కూడా జాడలే లేకుంటుండే రోజుల కాలంలో కూడా తిరిగి ప్రజా ఉద్యమాలతోటి తను తెల్లారే కోర్టుకు అప్పగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రజలతోటి కామ్రేడ్ జగనన్న సంబంధం ఏ విధంగా ఉన్నది అనేటువంటిది అంటే ఆయన రాష్ట్రమే కానీ ప్రభుత్వానికి రాష్ట్రం తప్ప ప్రజలకి రాష్ట్రం కాదు అనేటువంటిది ఇది నిరూపించబడుతుంది. ఇకపోతే కామ్రేడ్ జగనన్న జీవిత చరిత్ర